श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। మనం శ్రీ సాయి సన్నిధిలో రఘువీర పురంధరయ్య గురించి వీళ్ళ గురించి మనం కొన్ని వారాలుగా చూస్తూ తెలుసుకున్నాం. అంటే సాయి ఎంతటి ప్రేమని వారి మీద చూపించేవారు. ఆయన కుటుంబ బాధ్యతలన్నీ ఈయనే మోస్తున్నారా అనిపించేది. ఇంటి గురించి కానివ్వండి, వీటి గురించి, తర్వాత ఇంటికి కాపలా ఉంటానని కానీ, ఇల్లు కట్టుకునే వరకు అతనికి తలనొప్పి లాంటిది కలిగించి ఎన్నిసార్లు చెప్పినా కానీ మాట వినట్లేదని, అసలు వాడు నేను మనిషి అనుకుంటున్నాడా పశువు అనుకుంటున్నాడా కనుక్కోమని బాబా ఇలా మందరించడం ఇవన్నీ చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ప్రతి విషయంలోనూ బాబా ఎట్లా వాళ్ళ శ్రేయస్సు పట్ల, అంతేకాకుండా ఎంత ప్రేమతో వాళ్ళని కనిపెట్టుకుని ఉన్నారా అని అట్లా మనం గత వారం ఆయనది కంప్లీట్ చేసుకున్నాం. అద్భుతమైన సంఘటన. ఇతను భోజనం చేయకుండా తను ఆ పని ముగించుకొని వెళ్ళాలి, షెడ్కి తలుపు పెట్టి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే బాబా మాత్రం వాడిని కొడతాను చంపుతానని బెదిరిస్తున్నారు కానీ అతను చేసే పనిలో జోక్యం చేసుకోకుండా ఇతన్ని చూస్తూ పొట్ట తొడుగుకోవటం, వీడు భోజనానికైనా పోకుండా నా ప్రాణం తీసేస్తున్నాడు, నా పేగులు ఆకలితో మాడిపోతున్నాయని బాబా చెప్పటం. తల్లికి చెప్పిన మాట, వీడు 2000 మైళ్ళ దూరం ఉన్నా కానీ వీడు లేకుండా నేను ఒక్క మెతికైనా తిన్ను అన్న మాట ఎంత అద్భుతంగా పాటిస్తూ ఉన్నారో చూస్తే బాబా అన్న మాట మనకు అర్థమవుతుంది. చూడండి ఎంత గమ్మత్తు నిజంగా. అసలు ఇది సాధ్యమేనా? 2000 మైళ్ళ దూరాలు ఉన్నా కానీ వీడి భోజనం చేయకుండా నేను చేయనని బాబా చెప్పిన మాటని ఇక్కడ స్వయంగా ఆయన ముందున్నప్పుడు ఆ ప్రేమకి తట్టుకోలేకపోయాడు పురంధరే. ఎప్పుడైతే బాబా ఇవన్నీ చెప్తూ ఉన్నారో వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి ఏడ్చేశాడట. ఎందుకు ఏడుస్తావు, ఊరుకో అంటే నన్ను పొద్దున్న నుంచి కొడతాను, తిడతాను, చంపుతాను అంటున్నారు కానీ నేను ఒక్క పూట భోజనం చేయకపోతే ఇంతగా తరడిల్లిపోతూ ఉన్నారే, మమ్మల్ని ఇలా కనిపెట్టుకుని చూసేవాళ్ళు ఎవరున్నారు అని ఏడ్చేశాడట. చూడండి, అంటే తన గురువు యొక్క ప్రేమకి కరిగిపోయాడు. ఊరికే కొడతాను, తంతాను, చంపుతానన్నదంతా కూడా ఆయన మాటలే కానీ అతను చేసే పనిలో కానీ ఏమీ జోక్యం చేసుకోలేదు. నువ్వు భోజనానికి వెళ్ళంటే నేను వెళ్ళబోతూ కూడా మళ్ళీ ఎక్కడ పీకేస్తారేమో, నేను వెళ్ళను మీరు పీకేస్తారంటే నేను అలా ఏం కాదులే, నేను రాక్షసున్నా అంటున్నారు బాబా. అంటే ఒక తండ్రి కొడుకులకు ఉండే ప్రేమలాగా బాబా ఎన్నో వేల రెట్ల ప్రేమను చూపించారు అక్కడ. ఇట్లా పురంధరే ధన్యుడు అనమాట అంతటి ప్రేమని ఆయన నుంచి పొందటానికి. ఈ వారం హరివినాయక్ సాటే. హరివినాయక్ సాటే ఆనాటి బొంబాయి రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అంటే మళ్ళీ మనం అనుకుంటాం వాళ్ళంతా ధనవంతులు, వీడు ధనవంతులు గారని. పురంధరే మరి పేదవాడే, కానీ బాబా ప్రేమను పొందడంలో ధనవంతుడు. ఎంతటి ధనవంతుడు అంటే బాబాయ్ ప్రేమని అపారంగా పొందాడు. అంతకంటే ఏం ధనం కావాలి? ఇక్కడ హరివినాయక్ సాటే ఆనాటి బొంబాయి రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతడు 44వ ఏట ఒక కూతురు కలిగాక భార్య మరణించింది. ఎవరికి? ఈ సాటేకి. ఆయన బొంబాయిలో డిప్యూటీ కలెక్టర్గా చేస్తూ ఉన్నారట. 44వ ఏట ఒక కూతురు కలిగాక భార్య మరణించింది. వంశం నిలుపుకోవడానికి మళ్ళీ పెళ్లి చేసుకోమని అతన్ని ఆప్తులందరూ ఒత్తిడి చేయసాగారు. పుట్టింది పాప కనుక మరి భార్య చనిపోయింది, కొడుకు లేడు, కాబట్టి వంశం నిలుపుకోవడానికి మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పి ఆయన బంధువులు, ఆప్తులు అందరూ కూడా బాగా ఒత్తిడి చేయసాగారట. అతనికి కూడా తన వంశం నిలబెట్టుకోవాలని ఉంది, కానీ తాను ఆ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటే మాత్రం కొడుకే పుడతాడన్న నిశ్చయం ఏమన్నది? చూడండి, ఆలోచించాడు. సరే బాగానే ఉంది, వంశం నిలబెట్టుకోవడానికి పెళ్లి చేసుకోమన్నారు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బిడ్డలు పుట్టినా వాడు కొడుకే పుడతాడని గ్యారంటీ ఏముంది అనే ఆలోచన కలిగిందట. కనుక ఆ విషయమై తనకే మహనీయుడన్న హామీ ఇస్తే కానీ పెళ్లి చేసుకోవాలన్నాడు. నేను చదువుకుంటాను, ఉద్యోగం వస్తానని ఎగ్జామ్కి వెళ్తానట్టుగా ఉంది. అంటే నాకు పెళ్లి చేసుకుంటే మళ్ళీ కొడుకే పుడతాడని ఏ మహనీయుడన్న హామీ ఇస్తానంటేనే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని సాటే అనుకున్నాడట. కనుక ఆ విషయమై తనకి ఏ మహనీయుడన్న హామీ ఇస్తే కానీ పెళ్లి చేసుకోను అన్నాడు. ఏప్రిల్ 1904లో అతడు ఆఫీస్ పని మీద కోపర్గంకి వెళ్ళినప్పుడు అక్కడ మమల్దారుగా పనిచేసిన అతని మిత్రుడు భార్వ అప్పటికి
అతడికి సమీపంలోనే సాయిబాబా అనే గొప్ప మహాత్ములు ఉన్నారని చెప్పి సాటైని తీసుకువెళ్ళాడు. మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం, మనకి ఎలాంటి మిత్రులు ఉండాలి అంటే గురువుని ఆశ్రయించిన వాళ్ళు, గురువుని సేవించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ మనల్ని కూడా అలాంటి మహనీయుల దగ్గరికి తీసుకువెళ్ళడానికి కారణం అవుతారు. అంతే తప్పించి మన మనకున్న దాంట్లో అంతా ఇలాంటి స్పర్శ కూడా లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఎన్ని పరిచయాలున్నా ఎన్నున్నా గానీ గురువు దగ్గరికి గానీ మనకి ఉత్తమమైన జీవన మార్గంలో కానీ వెళ్ళటానికి వాళ్ళు కారణం కాలేరు ఎప్పటికీ కూడా. నిమిత్త మాత్రులు కూడా కాలేరు. కానీ ఇక్కడ ఈ భార్గవ అనేవాడికి ఇతనికి ఏం చెప్తున్నాడు, దగ్గరలోనే సాయినాథుడు అనే మహాత్ములు ఉన్నారు, ఒకసారి వెళ్ళి ఆయన దర్శించండి అని. అంటే అలాంటి మాటలు వినాలన్నా కానీ అలాంటి మిత్రులు, తెలిసిన వాళ్ళు ఉండి గురువుని సేవించి దర్శించిన వాళ్ళు ఉంటేనే మనకి తెలుస్తుంది. అందుకని అలాంటి వాళ్ళు మనకి ఎంతో అవసరం అన్నమాట. అందుకని అక్కడ సాయిబాబా అనే గొప్ప మహాత్ములు ఉన్నారని చెప్పి సాటైని షిరిడీ తీసుకువెళ్ళాడు. అతడు సాయిని దర్శించి ఆయననేమి అడగకుండానే బయటకు వచ్చేసాడు. వెళ్ళిందేంటి, తను కనుక పెళ్లి చేసుకుంటే మళ్ళీ మగబిడ్డ కలుగుతాడా అనే హామీ కావాలి. సరే, ఇతని మిత్రుడు చెప్పాడు, షిరిడీ తీసుకువెళ్ళాడు, దగ్గరలోనే షిరిడీ ఉంది అని. షిరిడీలో బాబా ఉన్నారు, ఆయన గొప్ప మహాత్ముని తీసుకువెళ్ళారు. సరే, బాబాని దర్శించాడు కానీ ఆయన ఏమి అడగకుండానే బయటికి వచ్చేసాడట. ఆ విషయమై భార్గవ అడిగితే సాయి, అతడు పెళ్లి చేసుకుంటే అల్లా మగబిడ్డను ప్రసాదిస్తారు అన్నాడు. అతనేమో ఏం అడగకుండా బయటకు వచ్చేసాడు బాబాని చూసి. ఏం మిత్రుడైతే తీసుకువెళ్ళాడో ఆయన బాబాని అడిగాడట. ఆ విషయం అడిగితే బాబా అంటున్నారు, అతనికి పెళ్లి చేసుకుంటే అల్లా మగబిడ్డను ప్రసాదిస్తాడు. మరి మహనీయుడు హామీ ఇవ్వాలని అడిగారు కదా, బాబా చెప్పారు. చూడండి గమ్మత్తు, అల్లా ప్రసాదిస్తాడు, నేననలేదు. ఎక్కడా కూడా అతను పెళ్లి చేసుకుంటే అల్లా మగబిడ్డను ప్రసాదిస్తారు అన్నాడు. అటు తర్వాత దాదా కేల్కర్ తన కుమార్తెను అతనికి ఇవ్వదలిచినట్లు జాబ్ రాశాడు. బాబా ఆమెను చూసి అనుమతిస్తే చేసుకుంటానని రాశాడు సాటే. అన్ని కండిషన్లే పెడుతున్నాడు. పెళ్లి చేసుకుంటే మగబిడ్డ కలగాలి, అదొక కండిషన్. దానికి మహనీయుడు హామీ ఇవ్వాలి, రెండో కండిషన్. మూడోది, సరే బాబా దగ్గర అనుమతి లభించింది అంటే బాబా అనుగ్రహించారు, అతను పెళ్లి చేసుకుంటే అతనికి అల్లా మగబిడ్డను ప్రసాదిస్తాడు అన్నారు. సరే, ఆ విషయం తెలిసి దాదా కేల్కర్ ఏం చేశాడు, సరే నా కూతుర్ని ఇస్తాను అతనికి అని చెప్తే అని జాబ్ రాస్తే ఈయనేం చెప్పాడు, నేను ఆ అమ్మాయిని చేసుకోవాలంటే కూడా బాబా చూసి మళ్ళీ నాకు ఆ అమ్మాయిని చేసుకొని అనుమతి ఇవ్వాలి అని చెప్పి బాబా తనకి అనుమతి ఇస్తేనే తనను చేసుకుంటానని చెప్పారు. అటు తర్వాత దాదా కేల్కర్ అనుమతిస్తే చేసుకుంటానని రాశాడు సాటే. బాబా అంటే ఇష్టం లేక వాయులో ఉన్న ఒక బ్రాహ్మణ సాధువుని సంప్రదిద్దామని కేల్కర్ చూశాడు కానీ సాటే అంగీకరించలేదు. ఇతనేం చేశాడు, దాదా కేల్కర్ ఏమో తన కూతుర్ని ఇవ్వాలనుకున్నాడు ఇతనికి. ఇతను అన్నాడు, బాబా ఆ అమ్మాయిని చూసి ఈ పెళ్లికి అనుమతి ఇస్తేనే చేసుకుంటానన్నాడు. ఈ దాదా కేల్కర్కి బాబా అంటే ఇష్టం లేక వేరే ఇంకో చోట ఇంకొక బ్రాహ్మణ సాధువు ఉన్నాడు, ఆయన్ని సంప్రదిద్దాం అన్నాడు. ఇక్కడ ఇచ్చింది ఎవరు, హామీ ఇచ్చింది బాబా. ఇప్పుడు ఆయన వెళ్ళి చేసుకోమన్నాడు అనుకోండి, కాకపోతే ఏం చేస్తారు. పైగా ఇతనికేమో బాబా అంటే ఇష్టం లేక దాదా కేల్కర్కి ఆ సమయంలో ఒక బ్రాహ్మణ సాధువుని సంప్రదిద్దామని కేల్కర్ చూశాడు కానీ సాటే అంగీకరించలేదు. బాబాని చూడాలి, ఈ పెళ్లికి బాబానే అనుమతి ఇవ్వాలి అని. ఇక తప్పక కేల్కర్ తన కుమార్తెను షిరిడీ తీసుకువెళ్ళాడు. ఆమెను చూస్తేనే బాబా ఈమెను అహ్మదాబాద్ పంపించు అన్నారట. బాబా ఆవిడ్ని చూస్తూనే దాదా కేల్కర్ కుమార్తెని ఈమెను అహ్మదాబాద్ పంపించు అన్నారు. అప్పుడు సాటే అహ్మదాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. బాంబే నుంచి డిప్యూటీ కలెక్టర్గా అయిపోయి అతను అహ్మదాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. అందుకని ఆవిడ చూడగానే ఏమన్నారు, అహ్మదాబాద్ పంపించు అన్నారు. అటు తర్వాత ఈ విషయం సాటే ఇలా వ్రాశాడు, మొదట నాకు 2 కుమార్తెలు కలిగారు, మళ్ళీ పరీక్షే. మగబిడ్డ కలుగుతాడని చెప్పారు కదా బాబా, అల్లా ప్రసాదిస్తారన్నారు. కానీ ముందే 2 కుమార్తెలు కలిగారట. ఒకళ్ళు కాదు, ఒకళ్ళనైతే సరే ఈసారి అబ్బాయి పడతాడని చూస్తారు. మొదట నాకు 2 కుమార్తెలు కలిగారు. నా అత్తమామలు బాబాను మాకు మనవడు ఎప్పుడు పుడతాడు అని అడిగారు.
ఆయనేమో అలా ప్రసాదిస్తాడన్నారు. సరే ఎట్లాగో అనుమతించి పెళ్లి చేసుకుంటే ఈయనకి 2 కుమార్తెలు కలిగారు. సరే వీళ్ళు వెళ్ళి మాకు మనవడెప్పుడు పుడతాడు అని చెప్పి బాబాని అడిగారట. ఆయన నేను అల్లాని ప్రార్థిస్తున్నాను. ఆయన తప్పక ప్రసాదిస్తారు అన్నారు. మాకు 1913లో బాబు పుట్టాడు. 1904లో అక్కడ చనిపోయిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళారు. ఈ పెళ్ళయి తర్వాత 2 పాపలు పుట్టి మళ్ళీ వీళ్ళెళ్ళి అడిగారట. బాబా నాకు మనవడు ఎప్పుడు పుడతాడని చెప్పి మీ అత్తమామలు వెళ్ళి అంటే కేల్కరు వాళ్ళు వెళ్ళి అడిగితే బాబా అన్నట నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన మీకు తప్పక ప్రసాదిస్తాడు అని. అట్లాగే బాబా చెప్పినట్టుగా 1913లో మాకు బాబు పుట్టాడు అని చెప్పి సాటయ్య చెప్తూ ఉన్నాడు. 1908లో ఒకరోజు బాబా తమకు పవిత్రమైన వేప చెట్టు దగ్గరగా గ్రామానికి ఉన్న పాత ప్రాకారం చూపి నాతో ఇది పడగొట్టించి కట్టించు అన్నారు. ఈ సాటేతో బాబా చెప్పారట. తమకు పవిత్రమైన వేప చెట్టు దగ్గరగా గ్రామానికి ఉన్న పాత ప్రాకారం ఒకటి చూపించి ఇది పడగొట్టించి కట్టించు అన్నారు. ఆయన గ్రామం చుట్టూ ప్రాకారం కట్టించమన్నారనుకొని భయపడ్డాను. ఈ ప్రాకారం పడగొట్టి కట్టించంటే మొత్తం కట్టమన్నారేమో అనుకున్నారట. కానీ అట్లా అంటే పెద్దది కదా, అందుకని బాబా చెప్పింది అర్థం కాక ఇతను భయపడితే దానికి మళ్ళీ కానీ ఆ గోడను కలుపుకొని ఒక వసతి గృహం మాత్రమే కట్టించమని తర్వాత తెలుసుకున్నారు. అందుకని సాటేవాడ అని ఉంటుంది. అంటే దాన్ని అక్కడ వాడలాగా కట్టించమని బాబా చెప్పారు. ఆ భూమి కొని ఆ పాత గోడలోని రాళ్లతో ఆ వేప చెట్టు చుట్టూరా కట్టుబడి చేశాను. ఆ చెట్టు వద్ద కొంత భాగము, ఆ వాడా క్రింద కొంత భాగము ఉన్న సమాధి తన గురువుదని బాబా చెప్పి వారి పేరు కూడా చెప్పారు, కానీ నాకు గుర్తులేదు. హరివినాయక్ సాటేతో తన గురువు పేరు చెప్పారు. షాను అంత పోతుందని వైగ్లీలామృతంలో అంటారు. అంటే ఇది ఎక్కడ చేస్తున్నారు? బాబా తన గురువు యొక్క సమాధి నుంచి చెప్పించి చోట అనమాట. అందుకని ఆ వేప చెట్టుకున్న పక్కన గోడనున్న ప్రాకారాన్ని చూపించి చెప్పారు కదా, దాన్ని పడగొట్టించి అక్కడ సాటేవాడ కట్టించాడు. ఆ చెట్టు కింద కొంత భాగము, తర్వాత ఆ వాడ కింద కొంత భాగం ఉన్న సమాధి తమ గురువుదని చెప్పి వారి పేరు కూడా చెప్పారు, కానీ నాకు గుర్తులేదు. చివర షానో లేక సానో వస్తుంది, అది వెంకుస అయి ఉండవచ్చు అని సాటే అంటూ ఉన్నారు. మొదట సాటేవాడకు శంకుస్థాపన జరగవలసిన తేదీ నాకు తెలియదు. ఆనాడు పూర్ణిమ. ఆ ముందటి రోజు నేను మిత్రుడు వేరే అప్పటికప్పుడు అనుకొని షిరిడి బయలుదేరి బాగా చీకటి పడ్డాక కోపర్గాం చేరాం. అంటే ఈరోజు ఇది చేస్తారని తనకు తెలియదు. ఊరికే ఆ రోజు ఎందుకో ఇతని మిత్రుడు అనుకొని షిరిడి వచ్చారట. బాగా చీకటి పడ్డాక కోపర్గాం చేరాం. బాబాను అప్పుడు దర్శించడం సాధ్యం కాదని వేరే నన్ను కూడా కోపర్గాంలో ఆపేశాడు. అంటే బాగా లేట్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి మన బాబాని దర్శించడం కుదరదు కనుక తర్వాత రోజు దర్శిద్దాం అని చెప్పి వీళ్ళిద్దరూ కోపర్గాంలో ఆగిపోయారు. ఇందులో ఇంకొక చిత్రం ఉన్నది. ఆ ముందటి రోజు నా మామగారి బంధువు ఒకరు చనిపోయిన 10వ రోజు. ఈ కేల్కర్ వాళ్ళ బంధువు అంటే వీళ్ళ మామగారిని కేల్కర్ యొక్క బంధువు ఒకరు చనిపోయారట. అది 10వ రోజు. నాకు ఆ సంగతి తెలియదు. ఆ ఇంట్లో అందరూ మైలతో శోకంలో ఉన్నారు. చూడండి, మైలతో శోకంలో ఉన్నారు. నేను వస్తే అన్నం వండి పెట్టేవాళ్ళు కూడా లేరు. అందుకే బాబా మమ్మల్ని ఆ రాత్రి కోపర్గాంలో ఆపేశారు. మరుసటి ఉదయమే నేను షిరిడి చేరాను. అప్పుడే బాబా లెండి నుండి వస్తూ ఉన్నారు. అక్కడ దాదాపు 89 మంది భక్తులు ఉన్నారు. బాబా లెండి నుంచి వస్తుంటే 90 మంది భక్తులు ఉన్నారట. నేను నమస్కరించగానే బాబా సమయానికి వచ్చావు, ఈ రోజున శంకుస్థాపన చేయాలి అన్నారు. చూడండి గమ్మత్, సమయానికి వచ్చావు, ఈ రోజున శంకుస్థాపన చేయాలి అన్నారట. నేను పెద్ద క్రతువు జరిపించాలేమోనని మొదట నేను అక్కడ నేల త్రవ్వాలేమోనని తలచి పారపట్టుకు వచ్చాను. కానీ బాబా అన్నారు, నీవెందుకు అక్కడికి పోతావు, దానితో మనకేం పని, ఆ పని తాపీవాడు కూలివాడు చేస్తారులే అన్నారు. బాబా శంకుస్థాపన చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నేల తవ్వాలి కాబోలు, పైగా క్రతువే చేయాలేమో అని చెప్పి ఆ పార పరుగు తీసుకొని వద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే బాబా అన్నారట, నువ్వెక్కడికి వెళ్తావు, నువ్వెందుకు వెళ్తావు, ఆ పని తాపీ వేసి వాళ్ళు ఆ కూలి వాళ్ళు చేస్తారులే అన్నారు. అంటే బాబా శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేయించలేదు. నేను షిరిడి రాబోతానని ముందటి రోజే తెలిసి
బాబా శంకుస్థాపన తేదీ నిర్ణయించారట. అంటే తర్వాత రోజు రాబోతున్నాడని ముందైతే నిర్ణయించారు. నా మామ ఇలా చెప్పాడు. ఆ ముందటి రోజు బాబా సాహెబ్ ఇక్కడికి వస్తున్నాడు. సాహెబ్ రేపు ఇక్కడికి వస్తున్నాడు అంటే బాబా సాహెబ్ అనేవారు ఇతన్ని, సాటేని. సాహెబ్ రేపు ఇక్కడికి వస్తున్నాడు. అతడి గుడారపు గుడ్డ ఉతుకుకు పడిందని నాతో చాకలి చెప్పింది అన్నారు. చూడండి ఎట్లా చెబుతారో బాబా. సాటర్డే వస్తున్నాడు ఎలా తెలుసు అంటే ఆయన సర్వకుడు అని చెప్పట్లా. ఆయన వస్తూ ఉన్నాడు. గుడారం అంటే మరి వచ్చిన వాళ్ళకి మనకి అప్పుడు రూమ్లో అయ్యే ఉండవు కదా. వాళ్ళ మనకి ఇప్పుడు మనోడు క్యాంప్కి వెళ్ళి టెంట్లు తీసుకెళ్ళినట్టుగా వాళ్ళు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఈ టెంట్లు ఆ గుడారాలు వేసేవాళ్ళు కదా. అందుకని ఆ గుడారపు గుడ్డ ఉతుకుకు పడిందని నాతో చాకలి చెప్పింది అని అంటూ ఉన్నారు బాబా. నిజానికి నేను ఆ గుడ్డను చాకలికి వేయలేదు. కనుక మా రాక గురించి ముందుగా చాకలికి తెలిసే అవకాశమే లేదు. కానీ బాబా చెప్పారు వస్తున్నారని. అంటే ఎప్పుడు కూడా ఆయన సర్వజ్ఞత్వాన్ని డైరెక్ట్గా చెప్పేవారు కాదు. చెప్పడం చూడండి, సాహెబ్ యొక్క గుడారపు గుడ్డ ఉతుకుకు పడిందని చాకలి నాతో చెప్పింది అన్నారు. కానీ అసలు ఆ గుడ్డ చాకలికి వేయలేదు, చాకలికి తెలిసే అవకాశమే లేదు అంటున్నారు. వాడాకు గోడలు కడుతూ ఉండగా అతని వేపు చెట్టు కొమ్మలు కొన్ని అడ్డం వచ్చాయి. బాబాకు పవిత్రమైన ఆ చెట్టు కొమ్మలు నరకడానికి ఎవరు ధైర్యం చేయలేదు. మరి సాటే వాళ్ళు కడుతూ ఉన్నారు. ఆ చెట్టుకి అవి అడ్డు వచ్చేసరికి దాన్ని ఆ చెట్టు కొమ్మలు నరకడానికి ఎవరు ధైర్యం చేయలేదట. మరి బాబాకి ఎంతో ఇది కదా ఆ చెట్టు అక్కడ. ఆ మాట చెప్తే బాబా అన్నారు, కట్టుబడికి అడ్డం వచ్చిన కొమ్మలు కొట్టివేయండి. మీ కట్టుబడికి ఏవైతే కొమ్మలు అడ్డు వచ్చాయో వాటిని కొట్టివేయండి అని. గర్భంలోని పిండమైన అడ్డం తిరిగితే ఛేదించవలసిందే అన్నారు. గర్భంలోని పిండమైనా సరే అడ్డం కనుక తిరిగితే ఛేదించవలసిందే అన్నారు. ఆయన చెప్పిన తర్వాత కూడా పనివారు భయపడుతూ ఉంటే, అంటే బాబా చెప్పారు కట్టుబడి చేయడానికి అడ్డం వచ్చిన వరకు ఆ కొమ్మల్ని కొట్టివేయండి అంటే కూడా ఇంకా భయపడుతూనే ఉన్నారు. బాబా చెప్తున్నారు, గర్భంలోని పిండమైనా సరే అడ్డం తిరిగితే కనుక మనం ఛేదించవలసి వచ్చింది, లేకపోతే తల్లి ప్రాణానికి ముప్పు కదా అని బాబా చెప్తూ ఉంటే, ఇన్ని చెప్పినా కానీ ఆ కొమ్మలు కొట్టారంటే ఆ పని వాళ్ళు భయపడుతూనే ఉన్నారట. అమ్మ ఆయన కోపం వచ్చి ఏం చేస్తారు అని భయపడుతూ ఉంటే, ఆయన చెప్పిన తర్వాత కూడా భయపడుతూ ఉంటే ఆయనే స్వయంగా వచ్చి ఆ కొమ్మలు నరికేశారు బాబా. ఆ తర్వాత పైకి మెట్లు, అతడి సమాధిపై కూడా నిర్మించారు. అటు తర్వాత నా మామ, నా భార్య అందులో ఉండేవాళ్ళు. ఈ కేత్కరు తర్వాత ఈయన భార్య ఇద్దరు కూడా అందులో ఉండేవాడట. కానీ ప్రధానంగా షిరిడి వచ్చిన భక్తులే దానిని వాడుకునేవారు. అక్కడే దీక్షిత్ వాడ, ఇటు పక్కన సాటేవాడ. అంతకుముందు షిరిడిలో చావడి ఒక్కటే వసతి. అంటే ఆ సాధువులు కానీ ఆ చావడే ఇంత ఉంటుంది. చిన్న చిన్న గదులు 2 ఉంటాయి అక్కడ. ఆ వచ్చేవాళ్ళు ఎవరైనా వస్తే, ఆ ఊరికి ఎవరన్నా సాధువులు వాళ్ళు వస్తే ఆ మారుతి ఆలయమో లేకపోతే చావడిలోనో అక్కడ వసతి చేసేవారు అనమాట. చిన్నంత గమ్మత్తు, అంటే లైఫ్ ఎంత సింపుల్గా ఉండేదో. అదే చిన్న గ్రామం కదా, ఆ మారుతి ఆలయము చిన్నదే ఉంటుంది. అలాగే పక్కన చావడి ఎంతో చిన్నదిగా ఉంటుంది. కానీ అక్కడ మొదట వచ్చిన షిరిడి వచ్చే వాళ్ళకి అదే వసతి. కానీ తర్వాత ఇక్కడ ఈయన ఈ వాడా కట్టిన తర్వాత నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ వాడాన్ని వాడుకునేవారు. అంటే వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ భార్య, మామగారు అక్కడ ఉండేవారు, కానీ ఎక్కువ శాతం భక్తులే వాడుకునేవారు అని చెప్తున్నారు. ఇలాంటి ధర్మకార్యం కోసం బాబా నా చేత డబ్బు ఖర్చు పెట్టించేవారు. దాసగను సంతకథామృతం వ్రాయడం పూర్తి కాగానే దాని ముద్రణకు బాబా నా చేత 75 రూపాయలు ఇప్పించారు. అప్పట్లో రోజు బాబాకు ఆరతి పూజ మాత్రమే చేసేవారు. బాబా ఒకరోజు నా మామని పిలిచి, ఈరోజు గురు పూర్ణిమ తెలియదా? దాదాకెళ్ళి కదా చెప్పింది, ఈరోజు గురు పూర్ణిమ తెలియదా? పూజా సామాగ్రి తెచ్చి గురు పూజ చేసుకో అన్నారు. నేను వారికి గురు పూజ చేసుకున్నాక నేటి వరకు అది ఆచారంగా కొనసాగుతూ ఉన్నది. వెళ్ళి స్తంభాన్ని పూజించుకోమని చెప్తారు కదా బాబా, అది చెప్తూ ఉన్నారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఆ గురు పౌర్ణమి చేసుకోవడం ఆచారంగా కొనసాగుతూ ఉందని. 1909-10 ఆ సంవత్సరంలో ఒక రోజున నేను మన్మాడ్లో జిల్లా కలెక్టర్ను, ఆదాయ శాఖ కమిషనర్ను కలుసుకొని తర్వాత క్యాంపులకు వెళ్ళవలసి ఉంది. ఇది 1909 ఆ టైంలో. మన్మాడ్లో జిల్లా కలెక్టర్ని, తర్వాత ఆదాయ శాఖ కమిషనర్ని వీళ్ళని కలుసుకొని తర్వాత క్యాంపులకు వెళ్ళవలసి ఉన్నది. ఆ మొదటి రోజు నేను షిరిడీలో ఉన్నాను. నేను బయలుదేరడానికి మా మామ అనుమతి కోరితే బాబా అనుమతించలేదు.
మామగారు ఈ కథ చేస్తున్నారు ఇక్కడ. బాబాని అనుమతి అడుగుతున్నాడు. మామగారు అడుగుతున్నారట అల్లుడు వెళ్ళటానికి. వెళ్తే అడిగితే బాబానేమో సెలవు ఇవ్వలేదు. షిరిడి వచ్చాడు. అక్కడ వాళ్ళని కలిసి తర్వాత మన్వాడలోని ఈ జిల్లా కలెక్టర్ని, తర్వాత ఈ రెవెన్యూ కమిషనర్ని కలిసి వెళ్ళాలి. కానీ ఆ తర్వాత క్యాంప్కి వెళ్ళాలంటే బాబా అనుమతి ఇవ్వలేదు. సరే కదా, నన్ను గదిలో తాళం పెట్టైనా వెళ్లకుండా చూడమన్నారు. అంటే రాబోయే ముప్పేంటో మనకి తెలియదు. కానీ ఆయన ఎంత గట్టిగా చెప్తున్నారు, వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా అవసరమైతే గదిలో తాళం పెట్టైనా సరే వెళ్లకుండా చూడమన్నారు. 3 రోజుల తర్వాత కానీ ఆయన నన్ను పోనివ్వలేదు. ఆనాటి కార్యక్రమం ప్రభుత్వాధికారులు అకస్మాత్తుగా మార్చారని తెలిసింది. అంటే ఎప్పుడు ఏం జరగబోతోంది, ఏ ప్రోగ్రాం మారబోతోంది, ఎక్కడ ఏ నదికి వరదలు వస్తూ ఉన్నాయి, ఏ రైలు ఎంత ఆలస్యంగా వస్తుంది, ఏ స్పెషల్ ట్రైన్ వస్తుంది, తన భక్తుల్ని ఏ ఇబ్బంది లేకుండా ఎలా పంపించాలని బాబా చూసుకునేవారు. మనమైతే ఏం చేయాలి, స్టేషన్కి ఫోన్ చేసి ట్రైన్ ఉందా లేదా, బస్సు ఉందా లేదా, ఇంకేమైనా ట్రైన్స్ వస్తున్నాయని కనుక్కోవాలి. కానీ ఆయన సర్వజ్ఞుడు. బాబా ఎందుకు ఇప్పుడు అనుమతించి పంపించారు, మనం అనుకున్నాం పురంధరే విషయంలో. తర్వాత ఎప్పుడో స్పెషల్ ట్రైన్ రావాల్సి ఉంది, స్పెషల్ ట్రైన్ వచ్చిందట. అట్లా ఇక్కడ కూడా 3 రోజుల పాటు వాళ్ళని ఆయన వెళ్ళనివ్వలేదు. తీరా చూస్తే ఇతను వెళ్ళవలసిన ప్రోగ్రాం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వ అధికారులు దాన్ని అకస్మాత్తుగా మార్చారని తెలిసింది. నేను క్యాంపుకు వెళ్ళవలసిన ప్రాంతాలకు కూడా నా గుడారము, సామాన్లు ఆఫీస్ వారు చేర్చలేదు. అంటే మరి నిజంగా అతను వెళ్ళవలసి ఉంది. అతనికి ఆ టెంట్ అవి ఏర్పాటు కూడా జరగలేదు. ఒకవేళ నిజంగా కనుక అతను వెళ్ళుంటే అన్ని విధాలుగా ఇరుక్కుపోయేవాడు. అక్కడ అసలు ముందు ఆ కార్యక్రమం జరగలేదు. తర్వాత అతని వసతికి ఏమి ఏర్పాట్లు జరగలేదు. కానీ బాబా ఏం చేశారు, అనుమతి ఇవ్వలేదు. అవసరమైతే గదిలో పెట్టి తాళమైన ఈయన పంపించకుండా అన్నారు. నేను క్యాంపుకి పెడితే ఎంతో ఇబ్బంది పడేవాడిని. సామాన్లు పంపి ఉంటే నేను వెతికి వాటిని తెచ్చుకోవాల్సి వచ్చేది. బాబా నన్ను షిరిడీలో నిలిపివేయడంలో నాకెంతో శ్రమ తప్పింది. అంటే ఈ గురువు ఏం చేసినా మన మంచికే చేస్తారు అనేది లేదు. బాబా నేను వెళ్ళాలనుకుని వెళ్ళినాడు అనుకోండి, ఏమయ్యేది? కనుక బాబా ఇతను అంటూ ఉన్నాడు, బాబా నన్ను షిరిడీలో నిలిపివేయడం వల్ల నాకెంతో శ్రమ తప్పింది. సకుటుంబంగా బాబా సన్నిధిలో మరికొద్ది రోజులు ఉండగలిగాను కదా కూడా. అంటే ఏంటి, మనం ఆపేసారు అనుకుంటున్నాం, కానీ బాబా సన్నిధిలో ఉండగలిగాం. సకుటుంబంతో బాబా సన్నిధిలో కూడా ఉండగలిగాను కదా. అది తెలియక నేనే మనశ్శాంతి పోగొట్టుకున్నాను. అయ్యో, నేను వెళ్ళవలసి ఉంది, బాబా అనుమతి లేదు, మరి గవర్నమెంట్ ఆఫీస్లో మరి ఇబ్బంది పడతామని. కానీ తర్వాత అర్థమైంది, చూసిన తర్వాత బాబా నాకు ఎంత శ్రమ తప్పించారు. నేను కనుక వెళ్ళుంటే అక్కడ కార్యక్రమం లేదు, నాకు కావాల్సిన వసతికి కావాల్సినవి రాలేదు, ఇవన్నీ వెతికి నేను మళ్ళీ చేయవలసి వచ్చేది అని. కానీ ఉన్నప్పుడు అంత మనసు ఎలా కొట్టుకుంటూ ఉంది, అశాంతితో ఉంది. అయ్యో, బాబా అనుమతి ఇవ్వలేదు, నేను వెళ్ళలేదని. ఆ తర్వాత కానీ నాకు అర్థం కాలేదు అంటున్నాడు. ఉద్యోగంలో నాకు రావాల్సిన ప్రమోషన్ రాకపోయేసరికి విసుగు పుట్టి నేను రాజీనామా చేస్తానని బాబాతో అన్నాను. నేను ఇప్పుడు కాదు, అప్పుడే ఉంది ఇది. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదు, చేసే ఉద్యోగం కూడా రాజీనామా చేస్తానని బాబాతో చెప్పారట. కానీ బాబా నన్ను వారించి నాకు ప్రమోషన్ వస్తుందన్నారు. కొద్ది రోజుల తర్వాత నాపై అధికారుల కంటే కూడా పై పదవికి ప్రమోషన్ ఇచ్చారు. డబుల్ ప్రమోషన్. తన పై అధికారి కంటే కూడా పైది ఇచ్చారట. బాబా నాకు ఉద్యోగంలో ప్రమోషన్ అవ్వట్లేదు, నేను జాబ్ మానేస్తానన్నాడట. ఏం మానక్కర్లేదు, నీకు ప్రమోషన్ వస్తుంది అన్నారట బాబా. కొద్ది కాలం తర్వాత నా పై అధికారుల కంటే కూడా పై పదవికే ప్రమోషన్ ఇచ్చారు. నాకు జీతం పెరగడమే కాక నా పై వాళ్ళ కంటే ఎక్కువ పింఛన్ ముట్టింది. మరి పైకి డబుల్ ప్రమోషన్లో వెళ్ళాడు, శాలరీ పెరిగింది, ఆ తర్వాత పెన్షన్ కూడా ఎక్కువ ముట్టిందట. మొదటి పింఛన్ కూడా నాకు 50 రూపాయలు తక్కువ ఇచ్చారు. నేను ప్రభుత్వానికి వ్రాసి బాబా వద్దకు వెళ్ళి ఆ పింఛను వదులుకుంటాను కానీ తక్కువ పింఛన్ తీసుకువెళ్ళని చెప్పాను. ఇతనికి ఎక్కువ చేశారు, కానీ చేతికి వచ్చింది మాత్రం ఇచ్చేటప్పుడు 50 రూపాయలు తగ్గించి ఇచ్చారట. ఇతనికి కోపం వచ్చి నేను అది తీసుకోను, పింఛన్ మొత్తం అయినా వదులుకుంటాను కానీ 50 రూపాయలు తగ్గిస్తే నేను తీసుకోవాలని చెప్పి వెళ్ళి మళ్ళీ బాబాకి చెప్పుకున్నారట. దాని వాళ్ళకి ఉత్తరం కూడా రాసి బాబాకి వెళ్ళి చెప్పుకున్నాడు. ఆయన నాకు రావాల్సిందంతా వస్తుందని, భగవంతుడు మేలు చేస్తాడని చెప్పారు. తర్వాత అలానే జరిగింది.
చూడండి ప్రతి ఒక్క చిన్న విషయం సన్నిహిత భక్తులు కూడా బాబాని పెళ్లి చేసుకుంటే మగబిడ్డ కలగాలి, పర్మిషన్ ఇవ్వాలి, ఆయన చేసుకోవడానికి ఆ అమ్మాయిని ఆయనే అప్రూవ్ చేయాలి. మళ్ళీ ఉద్యోగంలో ఈయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనే చూసుకోవాలి. నాకు ప్రమోషన్ రాలేదు, నేను చేస్తూ ఉంటే అంటే అది ప్రమోషన్ ఇప్పించారు, పైగా డబుల్ ప్రమోషన్. మళ్ళీ దాని ద్వారా పెన్షన్ వస్తే కొంచెం చేతికి తక్కువ వచ్చిందని మళ్ళీ గొడవ చేస్తే మళ్ళీ ఆయనే దానికి అన్ని. అంటే చూడండి ఎంత ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాబా ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. మసీదు నుండి బాబా బయటికి వెళ్ళేటప్పుడు నేను రాజదండం పట్టుకొని వారి ముందు నడిచేవాడిని. సాటే బాబా మసీదు నుంచి నడుస్తూ ఉంటే బాబా ముందు ఆ రాజదండం పట్టుకొని నడిచేవాడట. బాబా నాకు ఇచ్చిన అవకాశాలకు అసూయ చెందిన వారు కొందరు గ్రామస్తులతో కలిసి షిరిడీ నుంచి నన్ను వెళ్ళగొట్టమని నానావారిని నన్ను రెచ్చగొట్టారు. అంటే ఆ రోజుల్లో కూడా అసలు నిజంగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం బాబా యొక్క సన్నిధిని ఎంత గందరగోళపరిచి బాబాని ఎంత విసిగించారో చూస్తే ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా ఉండటం పెద్ద ఆశ్చర్యం ఏం కాదనిపిస్తుంది. ఆ రోజుల్లో ఆయన దగ్గర డబ్బుల కోసం, ఆయన వచ్చే నైవేద్యాల కోసం కొట్టుకోవటమేనా, ఎగబడటమేనా, బాబా దగ్గర డబ్బు గుంజేయాలని చెప్పి రకరకాల విచిత్రమైన ప్రోగ్రామ్స్ పెట్టి భజనలు ఏదో చేశారు, కీర్తనలు పాడారంటే అర్థం ఉంది. అసలు ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఆయన్ని విసిగించి అంతివ్వు ఇంతివ్వు అని చెప్పి డబ్బు తీసుకునేవారట. బాబా విసిగిపోయి తర్వాత మనంతా చూస్తాం, నా నాన్న వస్తాడు, నా నాన్న వచ్చి ఏదైనా సరి చేస్తాడని. కానీ భక్తులందరూ కూడా మౌనంగా భరిస్తూ చూస్తున్నారు. అంటే మాస్టర్ గారు చెప్తారు గురు సన్నిధిలో ఎలా ఉండాలో, మనం ఎవరో వచ్చి చేస్తారని కోరుకోకుండా మనం ధర్మంగా చేయాలనే దాని గురించి. మనకి ఎందుకులేండి, మనం ఏదో బాబాని పూజించుకోవడానికి సరిపోదా అని ఉండటమా, లేకపోతే అక్కడ సరి చేయటమా. అంటే బాబా యొక్క సన్నిధి లభించినా కానీ ఆ రోజుల్లో కూడా ఎంత దుర్వినియోగం చేసుకున్నారు. మనం అనుకుంటాం ఈరోజు బాబా ఉంటేనా మీరు ప్రతి నెల వెళ్ళమా అంటాం, అక్కడ ఉంటే ప్రతిరోజు అంటాం, ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా ప్రతి నెల అంటాం. 2 నెలలు కానీ మనం 2 నెలలు వచ్చాం కానీ ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, ఆఫీస్లో పనులు ఉన్నాయి, నెక్స్ట్ మంత్ గ్యారెంటీకి వెళ్తాం అంటాం. అంటే దగ్గరగా ఉంటే సద్వినియోగం చేసుకుంటామని మనం అనుకుంటాం కానీ నిజానికి అలా సద్వినియోగం చేసుకోవడానికి దగ్గర దూరం అనే విషయమే ఉండదు. అదే అంటారు మాస్టర్ గారు, ప్రత్యక్షంగా మనం లేకపోవటం వల్ల ఆయన మీద భక్తి నిలవట్లేదు అనుకుంటాం కానీ ప్రత్యక్షంగా ఉండటం కంటే ఇట్లా మనం పరోక్షంగా ఉండటంలోనే మనకి మేలు అన్నారు. ప్రత్యక్షంగా ఉంటే ఏంటి, బాబా చిలింగాలుస్తున్నారు, బాబా అది చేస్తున్నారు, బాబా ఇది చేస్తున్నారు, ఆయనలో బంకలు ఎదుగుతూ ఉంటాం. పరోక్షంగా మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటి, బాబా ఎంతటి మహనీయుడు, సర్వగ్రుడు, సర్వవ్యాపి అని మాస్టర్ గారు చెప్పినట్టుగా ఆయన చెప్పిన దివ్య గుణాల్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన తత్వాన్ని చూస్తూ ఉంటాం. అందుకని మనం ఎప్పుడు కూడా అయ్యో ప్రత్యక్షంగా లేకపోవటం వల్ల, లేకపోతే ఆయన దగ్గరగా లేకపోవటం వల్ల నేను సరిగ్గా ఆయన సేవించుకోలేకపోయానని కానీ, మనం మనసు నిలవట్లేదని కానీ చెప్పామంటే అది పిచ్చి మాటే. నిజంగా మనం ఇవాళ ఆయన మహత్యాన్ని మాత్రమే తెలుసుకొని, అందుకే అంటారు మాస్టర్ గారు, ఇప్పుడు ఒక పండితుడు ఉన్నాడు అనుకోండి, ఆయన పాండిత్యం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఆయన దగ్గర పాండిత్యమే చూస్తారు. ఇంట్లో ఉన్నవాడు ఏం చేస్తుంటారు, ఈయనకి పాన్ వేసుకుంటున్నాడా, లేకపోతే ఇంకో ఏదైనా చేస్తూ ఉన్నాడా, ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయని ఇవి చేస్తూ ఉంటాడు. అందుకని దగ్గరగా ఉండటం అంటే మానసికంగా దగ్గరగా ఉండాలి, అని తత్వానికి దగ్గరగా ఉండాలి అంటారు మాస్టర్. అందుకని అట్లా చూసుకుంటే బాబా సన్నిధిని ఎంత ఘోరంగా చేశారు చివరికి చూస్తే అసలు మనకి బాధ వేస్తుంది. ఏంటి బాబా ఇంత మౌనంగా ఎట్లా భరించారు, ఇంత ఘోరం జరుగుతూ ఉన్నా కానీ అనిపిస్తుంది. భక్తులు మాత్రం ఎవరో ఒకళ్ళు వచ్చి సరి చేస్తారని వాళ్ళు ఎంత మౌనంగా ఉన్నారో అనిపిస్తుంది. కనుక ఇక్కడ ఇతనికి బాబా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా, అంటే రాజదండం పట్టుకోవటం, తర్వాత డబ్బులు పంచమని ఇవ్వటం, ఇట్లాంటివన్నీ చేసేవారట. ఇవన్నీ చూస్తే భక్తులకు అసూయ కలిగి ఎట్లయినా సరే సాహెబ్ని ఇక్కడి నుంచి పంపించమని చెప్పి నానావల్లిని అతన్ని రెచ్చగొట్టారట. ఒకసారి నేను రాజదండం తీసుకొని బాబాకు ముందు నడుస్తూ ఉండగా ఒక పదునైన గాజు పెంకుతో నానావలి నా తల వెనుక భాగంలో గీశాడు. బాబా ఉన్నారు, బాబా ముందే నడుస్తూ ఉన్నాడు, దండం పట్టుకొని నడుస్తూ ఉంటే నానావల్లి రెచ్చగొట్టారు కదా, నానావల్లి పరిగెత్తుకుంటూ వచ్చి వెనక ఒక గాజు పెంకుతోటి అతని తల వెనుక గీశాడట. చూడండి ఈ లీలా, ఈ సంఘటన ఎంతో దాన్ని ఏమంటారంటే సూక్ష్మమైంది. బాబా రక్షణ ఎలా ఉంటుందో మనకి తెలుస్తుంది. మనం ఎలాంటి ఆలోచన చేస్తామో కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఆ రాజదండం తీసుకొని బాబాకి ముందు నడుస్తూ ఉండగా ఒక పదునైన గాజు పెంకుతో నానావల్లి
నా తల వెనక భాగంలో గీశాడు. నన్ను నేను రక్షించుకోవడానికి అతన్ని పట్టుకొని రోడ్డు ప్రక్కనున్న ఒక కట్టెల రాశి మీద పడేసి అదిం పట్టాను. మరి అతను రక్షించుకోవాలి కదా, చేతిలో గాజు పెంకు ఉంది. నానావళి ఎవరికి అర్థమయ్యేవాడు కాదు. అందుకని అతనేం చేశాడు, అతన్ని పట్టుకొని గట్టిగా బంధించి అక్కడ ఒక కట్టెల ఇది ఉంటే దాని మీద వేసి అదిం పట్టుకున్నాడట. సాహెబ్ అలా చేయవద్దు అని బాబా కేకలేశారు. చూడండి, ఒక పక్క నుంచేమో అతను వచ్చి పదులైన గాజు పెంకుతో తల వెనక్కి గీశారు. ఇతను భయపడి అతన్ని అదిం పట్టి అంటే ఆపటం కోసం తనని తను రక్షించుకోవడం చేస్తే బాబా ఏమంటున్నారు, సాహెబ్ అలా చేయవద్దు అన్నారు. నానావళికి చెప్పలేదు బాబా, సాహెబ్ అలా చేయవద్దు అని చెప్పి సాటేకి చెప్తున్నారు బాబా. అప్పుడు షిరిడీలో పరిస్థితి గమనించి జాగ్రత్తగా ఉన్నాను. నేను ఒకరోజు ఊరికి వెళ్ళబోతూ బాబా వద్దకు బయలుదేరుతూ ఉంటే మా మామ పరుగును వచ్చి దుడ్డు కర్ర తీసుకొని నానావళి నన్ను చావగొట్టడానికి మసీదు గేటు వద్ద ఉండడని వారించాడు. అంటే ఇతను రెచ్చగొట్టారు, అతను ఎట్లయినా వెళ్ళగొట్టమని. సరే, ఇతను ఒకసారి ఊరు విడిచి వెళ్ళడానికి బాబా అనుమతి కోరడానికి మసీదుకి వస్తుంటే కేల్కర్ వెళ్ళి చెప్పాడట, నువ్వు అక్కడికి పొరపాటున కూడా వెళ్ళొద్దు, చేతిలో ఒక దుడ్డు కర్ర పట్టుకుని నానావళి మసీదు గేట్ దగ్గర నుంచొని ఉన్నాడు, నువ్వు వస్తే కొట్టాలని అని. మా మామ పరుగున వచ్చి దుడ్డు కర్ర తీసుకొని నానావళి నన్ను చావగొట్టడానికి మసీదు గేటు వద్ద ఉన్నాడని వారించాడు. కనుక నేను బాబా వద్ద సెలవు కూడా తీసుకోకుండానే షిరిడీ విడిచి వెళ్ళిపోయాను. బాబా దగ్గరికి వెళ్ళాలి సెలవు తీసుకోవడానికి, కానీ అక్కడ ఇతని కోసం నానావళి కాపు కాసుకొని ఉన్నాడు కొట్టడానికి. అది ఇచ్చి వీళ్ళ మామగారు చెప్పారు, నువ్వు అక్కడికి వెళ్ళావంటే వాడు చావగొడతానికి రెడీగా ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అంటే ఇతను బాబా దగ్గరికి కూడా వెళ్లకుండానే షిరిడీ విడిచి వెళ్ళవలసి వచ్చింది. నేను ఇక ముందు షిరిడీలో ఉండకూడదని బాబా సంకల్పం అనేది స్పష్టం. నానావళి నా మీద దాడి చేస్తూ ఉంటే బాబా నన్ను రక్షించలేదు కనుక ఆయనను నమ్ముకోవద్దని కొందరు చెప్పారు. చూడండి, ఇది బాబా ఇప్పుడు నానావళి వచ్చి ఆ కత్తి కాదు, గాజు పెంకు తీసుకొని పదులైన గాజు పెంకుతో అతనికి గాయపరుస్తూ ఉన్నప్పుడు బాబా రక్షించాలంటే ఎంతసేపు ఇలా చూస్తే పడిపోతారు ఎవరైనా, ఒక క్రియ కూడా చేయకర్లా. కానీ బాబా అతన్ని రక్షించినట్టుగా కనపడట్లేదు మనకి. కనుక ఇతని మిత్రులు లేకపోతే అక్కడ వాళ్ళు అన్నారట, నిన్ను నానావళి అంత గాయపరిచి అంత ఇబ్బంది పెడుతూ ఉంటే కూడా అని, మరి గొంతెకు వస్తే ఏమైంది, తల మీద గీశాడు పదిహేను గాజు పెంకుతోటి, అదే గొంతెకు వస్తే. కాబట్టి నువ్వు బాబా నిన్ను రక్షించలేదు కనుక ఆ సమయంలో నువ్వు ఆయన్ని నమ్ముకోవద్దు అని కొందరు చెప్పారట. అలా అయితే పండరుడి విటలను కూడా విశ్వసించకూడదు కదా అని నేను చెప్పాను. సంస్కారం ఎలా ఉంటుందో చూడండి. పండరుడి విటలను కూడా రక్షించలేదు కదా, బాబా రక్షించలేదు, మరి పండరి విటలు రక్షించవచ్చు కదా నన్ను, మరి ఆయన కూడా రక్షించలేదు కదా అన్నమాట. గాయక్వాడ్ రావు తరపున న్యాయవాదిగా పనిచేసిన గంగాధర శాస్త్రి విఠలుని భక్తుడు. అతడు విఠలుని ఆలయాలలో తలదాచుకుంటే విఠలుని ఎదుటే శత్రువులు అతడిని చంపారు. అది చెప్తున్నాడు. ఈ గాయక్వాడ్ రావు తరపున న్యాయవాదిగా పనిచేసిన గంగాధర శాస్త్రి విఠలుని భక్తుడు. అతడు విఠలుని ఆలయంలో తలదాచుకుంటే విఠలుని ఎదుటే శత్రువులు అతన్ని చంపారు. గుళ్ళోనే ఆయన విఠలుడి ముందే ఆయన చంపారట. మరి నిజానికి నేను షిరిడీ విడిచిపెట్టి పుణెలో స్థిరపడటమే నాకు అన్ని విధాల మేలని తర్వాత రుజువైంది. అంటే ఇంక ఇట్లా జరగటం, ఇక బాబా సంకల్పం నేను ఇక్కడ ఉండాలని కాదేమో, ఇవన్నీ పరిస్థితులు ఇలా ఉన్నాయి, పైగా అతన్ని గాయపరుస్తూ ఉన్నారు, ఇతన్ని బాధించాలని, ఇవన్నీ. అందుకని ఇతను కూడా అనిపించిందట, బహుశా నేను షిరిడీ విడిచిపెట్టి పూణేలో స్థిరపడటమే నాకు అన్ని విధాల మేలని తర్వాత రుజువైంది. షిరిడీలో వల్ల ఇక్కడ కూడా నన్ను సాయిబాబా కాపాడుతూ ఉన్నారు. చూడండి, ఎక్కడ ఉన్నా కానీ బాబా రక్షణ నాకు లభిస్తుందని అతనికి ఉంది. మిగిలిన వాళ్ళు ఏమంటున్నారు, నేను బాబా రక్షించలేదు కనుక నువ్వు ఆయన నమ్ముకోవడం వేస్ట్ అని అంటే, ఇతను అన్నారు, మరి విఠలుడి మందిరంలో ఆయన భక్తుడి యొక్క హత్య జరిగితే మరి విఠలుని రక్షించలేదు కదా, మరి ఆయన కూడా నమ్మకూడదు కదా అని. ఈ విషయం ఇంకొంచెం వివరించాలి. సాయి సంస్థానానికి సంబంధించిన స్థానిక సమస్యల్లో జోక్యం చేసుకోవడం వల్ల సాటేకు షిరిడీలో వ్యతిరేకత ఏర్పడింది.
సాటేకి ఎందుకు జనాలు అక్కడ వ్యతిరేకత ఏర్పడింది? ఇప్పుడు అక్కడ మాఫియా లాగా అయిపోయారు. షిరిడీలో గూడా బాబా దగ్గరికొచ్చే డబ్బు కొట్టేయాలని, ఆయన దగ్గరికొచ్చే విలువైన వస్తువులు లేకపోతే ఈ పదార్థాలు, తినే పదార్థాలు, స్వీట్లు ఇవన్నీ కొట్టేయాలి. ఎట్లాగైనా బాబా దగ్గర సొమ్ము చేసుకోవాలనే మాఫియాలాగా ఒకటి తయారైపోయింది. ఈ బాబా ఈ విషయాల్లో ఇతనన్నిట్లో గూడా స్థానిక సమస్యల్లో జోక్యం చేసుకోవడం వల్ల సాటేకు షిరిడీలో వ్యతిరేకత ఏర్పడింది. మన పని మనం చేసుకున్నామనుకోండి ఏం ఉండదు. అక్కడ అన్యాయం జరుగుతూ ఉన్నా గాని. ఉపాసని శాస్త్రికి వలనే సాటేకి కూడా షిరిడీలో వ్యక్తులెందరో వ్యతిరేకులయ్యారు. ఆయన కూడా సగం వెళ్ళిపోవడానికి అదే కారణం ఉపాసని శాస్త్రి. ఆ వర్గానికి నాయకుడు మహాబలిష్ఠుడు, భయంకరుడు అయిన నానావల్లి. డిసెంబర్ 1915లో సాటేను షిరిడీ రప్పించారు బాబా. సాయి సూచన మేరకు దక్షిణ భిక్షా సంస్థను ఏర్పాటు చేసి అతడు దానికి అధ్యక్షుడయ్యాడు. బాబాని పిలిపించి ఆయన చేత ఒక సంస్థను ఏర్పాటు చేశారట. సాయి సూచన మేరకు దక్షిణ భిక్షా సంస్థను ఏర్పాటు చేసి అతడు దానికి అధ్యక్షుడయ్యాడు. నిత్యము బాబా పంచివేసే దక్షిణ నుండి కొంత భాగం సేకరించి దానితో షిరిడీ సాయి సంస్థను నిర్వహించడానికి ఈ సంస్థ ఏర్పడింది. బాబా వచ్చిన డబ్బులన్నీ విరివిగా పనిచేసేవారు. పొద్దున్న నుంచి వచ్చిన డబ్బు మొత్తం సాయంత్రానికి ఆయన జోబులు ఖాళీ చేసుకొని ప్రశాంతంగా ఉండేవారు. ఈ పంచే డబ్బంతా అందులో కొంత భాగం ఏం చేశారట, ఈయన తీసి అక్కడ అయ్యే అవసరాలకి వాటికి చూసుకోవడం కోసం ఈ సంస్థలో దాన్ని జమ చేసి బాబా దగ్గర కావాల్సిన వాటిని ఇతను చూసుకునేవాడట. అందుకని నిత్యము బాబా పంచివేసే దక్షిణ నుండి కొంత భాగం సేకరించి దానితో షిరిడీ సాయి సంస్థను నిర్వహించడానికి ఈ సంస్థ ఏర్పడింది. ఇది కొంతమందికి నచ్చలేదు. ఎందుకని మరి బాబా నుంచి వచ్చే డబ్బులు మాకు రాకుండా కొంత కట్టెళ్ళిపోతుంది ఏది అక్కడ నడిపించడానికి వాటికి. అందుకని కొంతమందికి నచ్చలేదు. బాబా తమకు ఇచ్చే డబ్బులో కొంత భాగం తీసివేసుకోవడం వారు సహించలేకపోయారు. అంటే చూడండి, అంతటి మహనీయుడు లభించిన అందరూ ఎలా ఉన్నారు అంటే బాబా నుంచి డబ్బు తీసుకోవాలి, ఎట్లా కొట్లా డబ్బు కొట్టేయాలి, లేకపోతే తినేవి కొట్టేయాలి, వస్తువులు కొట్టేయాలి, ఆయనకు వచ్చే బహుమతులు కొట్టేయాలి, ఇలా అనుకుంటున్నారే కానీ బాబా నుంచి శ్రేయస్సు పొందాలి, బాబా అనుగ్రహం పొందాలని అనుకునే వాళ్ళు ఎంత తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆయనకు వచ్చిన డబ్బులు ఆయన ఇస్తూ ఉన్నారు. అందులో కొంత భాగం తీసి సంస్థను నిర్వహించడానికి వాటికి ఖర్చులు వాడటానికి ఇతను ఈ దక్షిణ భిక్ష అనే సంస్థలో ఈయన వాటిని పెడుతూ ఉంటే బాబాకి 100 రూపాయలు వచ్చాయనుకోండి, 100 రూపాయలు ఈయన 10 రూపాయలు తీసుకొని మళ్ళీ మాకు 75 పంచేట్టు చేస్తున్నాడు అంటే బాబా దగ్గర నుంచి రావాల్సిన మాకు ఆ 100 రూపాయలు పూర్తిగా రాకుండా పోతా ఉన్నాయి అంటే ఏదో వేడవైనట్టు. అందుకని అలా చేస్తూ ఉన్న సాటే పట్ల వాళ్ళకి వ్యతిరేక భావం కలిగింది. ఎందుకు కలిగింది అంటే ఇతను రాకపోతే ఆ 100 రూపాయలు బాబా పనిచేసేవారు, అవి మాకే వచ్చాయి కదా, మేము ఏదో కొట్టేసేవాళ్ళం అని. తమకిచ్చే డబ్బులో కొంత భాగం తీసుకోవడం వారు సహించలేకపోయారు. ఎలాగైనా సాటేను వెళ్ళగొట్టగలిగితే బాబాకు ఆ గ్రామానికి కూడా ఆ పీడ తొలగిపోతుందని నానావల్లిని నమ్మించారు. అది వాళ్ళు చేసింది. నానావల్లికి పాపం ఎట్లా నమ్మించారు, ఇతని కనుక వెళ్ళగొడితే మనకి ఈ గ్రామానికి పట్టిన పీడ వదిలిపోతుంది అని. ఈ కక్షతో బాబా పల్లకిలోని వెండి గుర్రాలు దొంగిలించినప్పుడు సాయి సంస్థానానికి అందువలన కలిగిన నష్టానికి సాటేను బాధ్యుని చేశారు. మనం చెప్పుకున్నాం గత వారం. పల్లకి పెడితే దానికి ఉన్న వెండి వీటిని తీసుకువెళ్ళారండి. దానికి కూడా ఇతని బాధ్యుని చేశారట ఆ వెండి గుర్రాలు దొంగిలించినప్పుడు. ఇటువంటి అనేక చిన్న చిన్న అభియోగాలతో అతనిని వేధించసాగారు. అతను చేయకపోయినా కానీ అతని మీద అభియోగాలు వేసి అతన్ని వేధించసాగారు. చివరికి జనవరి 1918లో అతనికి అట్టి విషయాలపై లాయర్ నోటీసులు కూడా ఇప్పించారు సాటేకి. బాబా మాత్రం అతనిని ఓర్పు వహించమని. చూడండి, మనం ఏమనుకుంటాం, బాబా ఒక్క క్షణంలో చేసేచ్చు కదా, మన ఆలోచన అలా ఉంటుంది. కానీ బాబా ఏం చెప్తున్నారు, అతను వచ్చి మెడ మీద తల వెనుక గీసినా కానీ అతను అలివి పట్టుకుంటే సహాయం అలా చేయవద్దని అతనికి చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినా కానీ ఇతని మీద అనవసరంగా అందరూ వ్యతిరేకమయ్యి అతనికి ఇబ్బంది పెడుతూ మిగిలిన అభియోగాలు కూడా వేస్తూ అతనికి లాయర్ నోటీసులు ఇప్పించడం ఇవన్నీ చేస్తూ ఉన్నా కానీ బాబా ఏమంటున్నారు, మౌనంగా ఉండు, ఓర్పు వహించు. బాబా మాత్రం అతన్ని ఓర్పు వహించమని, తగు రీతిన వాటికి చట్టరీత్యా సమాధానాలు ఇవ్వమని చెప్పి అతన్ని రక్షిస్తానని మాత్రం అభయం ఇచ్చారు.
నువ్వు ఎలా ప్రొసీజర్‌గా ఎలా చేయాలో అది చెయ్యి. లీగల్‌గా నువ్వు ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. వాడికి సమాధానం ఇవ్వు. నేను నీకు రక్షిస్తాను అని చెప్పి అభయం ఇచ్చారు. నిజానికి అతనికి ఏమీ జరగలేదు. అంటే ఇంతమంది ఇన్ని చేస్తూ ఉన్నా కానీ ఏమీ జరగలేదట. అంటే ఏంటి? నిజంగా అతన్ని గాయపరచడం గాని, లేకపోతే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ నిజానికి అతను ఏమీ చేయలేకపోయారు. అంటే బాబా యొక్క రక్షణ అనే కవచం ఉన్న తర్వాత ఎవరేం చేయగలరు? అంటే మనకి అయ్యో! అయినా గాని మాకు లెటర్‌లు అందాయి గదా! అయినా కానీ మాకు లీగల్‌గా ఇలా పెట్టారు గదా! అని మనం ఇట్లా ఆలోచించామనుకోండి. అంటే సూక్ష్మంగా నిజంగా అందులో రక్షణ గూడా మనం గుర్తించలేకపోతాం. అయ్యో! మేము వెళ్తూ ఉంటే కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. దేని కిందో పడిపోవాల్సి ఉంది. కానీ ఆయన చిన్న దెబ్బతో పోగొట్టినా గాని, బాబాని నమ్ముకున్నా గాని మాకు చిన్న దెబ్బ తగిలిందండి అనే స్థాయిలో మనం ఉన్నామనుకోండి. ఆయన సూక్ష్మంగా ఉండి ఎప్పుడు మనకి ఆయన అందించే రక్షణని మనం గుర్తించలేకపోతాం అన్నమాట. మనం గతంలో మనం ఈ మధ్య చెప్పుకున్నట్లుగా కూడా ఎందుకు అతనికి పాస్ అయ్యి వెళ్ళలేకపోయాడంటే వెళ్తే అతనికి యాక్సిడెంట్ కావాల్సి ఉంది. దాన్ని తప్పించడానికైనా అతను పాస్ కాకుండా చేశారు మాస్టర్. అది ఎవరికి తెలుస్తుంది? సర్వజ్ఞుడైన గురువు తన శిష్యుడి మీద ఎంత ప్రేమ ఉంటుందో, రక్షణ ఎలా కల్పిస్తాడో చూస్తే ఆశ్చర్యపోతాం. మనమేం బాధపడతాం? అయ్యో! నాకు అందరికి అదొచ్చిందే, నాకిది రాలేదే. నేను ఇంతగా నమ్ముకున్నాను గదా ఆయన్ని, నాకిది మాత్రం చేయలేదే అనుకుంటున్నాం. అందరి జీవితాలు అందరికి అనుభవం అయ్యాయి. అందరికి రావాల్సినవి ఒకేలా ఉండవు అనే విషయం గూడా మనం మర్చిపోతాం. వాడు అదే చేశారు గదా! వాళ్ళకొచ్చింది నాకు రాలేదే అంటాం. మనకి ఏమున్నాయి? మన స్టోర్‌లో ఏమున్నాయి? మనకి రావాల్సినయి ఏంటి? ఇప్పటిదాకా వేరే. రేపు జరగబోయేయి ఏంటో మనకు తెలీదు. కానీ గురువు యొక్క రక్షణ పొందిన తర్వాత ఆయన చూసుకుంటారన్న విశ్వాసం గూడా లేకుండా, అయ్యో! వాళ్ళకొచ్చిందే మనకి రాలేదే. వాళ్ళు మేము కలిసే చేశాం గదా! మేము గూడా అలానే చేశాం గదా! అనే భావన ఉంటుంది. కానీ గురువు మన కోసం ఏం చేస్తూ ఉంటారు? అది నమ్మటం అనేది విశ్వాసం పూర్తిగా లేనప్పుడు, ఆయన ఎన్ని చేసినా గాని తర్వాత చేయనప్పుడు ఆయన ఏం చేయలేదని అంటూ ఉంటాం. అంటే గురువు యొక్క రక్షణను గుర్తించాలన్నా కానీ మనకి అట్లాంటి గురుభక్తి కలిగి ఉండాలి మనం. ఇక్కడ ఇతన్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది చేస్తూ ఉన్నారు కానీ సాటైన వీళ్ళెవరు ఏమి చేయలేకపోయారు. ఎందుకని? బాబా అభయం ఇచ్చారు. నిన్ను రక్షిస్తాను అని. అభయం ఇచ్చిన తర్వాత వీళ్ళని తలకిందులుగా కొట్టుకున్నా గాని ఆయన ఏం చేయలేరు. అయితే ఇతనికి నోటీసులు ఇప్పించారు కాబట్టి నువ్వు కూడా లీగల్‌గా వాళ్ళకి ఎలా చేయాలో అలానే చెయ్యి. వాడికి సరైన సమాధానాలు ఇవ్వని మాత్రం బాబా చెప్పి, నేను నీకు రక్షిస్తాను అని చెప్పి అభయం ఇచ్చారు. నిజానికి అతనికి ఏమీ కలగలేదు. అయినప్పటికీ గ్రామస్తులు అతనిపై కినుక మాత్రం వదులుకోలేదు. అంటే డబ్బులు చూడండి గమ్మత్తు, అంతటి మహనీయుడు దత్తావతారం అక్కడ ఉంటే ఆయన దగ్గరికి వెళ్లి అనుగ్రహం పొందటం అనేది లేకుండా ఆ వచ్చే దక్షిణలో కొంత భాగం తగ్గిపోయిందని. ఒకవేళ బాబా దక్షిణ పంచలేదనుకోండి, ఏం చేసేవాడు? లాక్కునేవాడు వెళ్ళి. ఆయన వచ్చినవన్నీ పంచివేస్తారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు నాకు కావాల్సిన రూ. 100లోనో, 500లోనో 100 కొట్టేస్తున్నాడు. 100 ఎందుకు కొట్టేస్తున్నాడు? 100 తీసుకొని అక్కడ కావాల్సిన కార్యక్రమాలకి వాటికి ఆయన వినియోగిస్తానికి ఆ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇవి కూడా నావే అంటూ ఉన్నారు. చూడండి, మాస్టర్ గారు అంటారు, ఎవరన్నా ఒక ముద్ద వేస్తూ ఉంటేనంట వాడికి ముద్ద వీడికి ముద్ద వేస్తే దాన్ని కూడా కొట్టుకుంటారంట. వాడికి పెద్ద ముద్ద పడింది, వీడికి చిన్న ముద్ద పడింది. ప్లేట్‌లోంచి తీస్తున్నాడు, పెడుతున్నాడు. తీసినప్పుడు వాడికి పెద్ద ముద్దలు రావచ్చు, వాడికి 4 మెతుకులు దక్కొచ్చు. కానీ మళ్ళీ అక్కడ కొట్టుకుంటారట. ఇచ్చేవాడు ఆయన ప్రేమగా ఇస్తూ ఉన్న వాడికి రూ. 10 ఇచ్చాడు, నాకు 2 ఇచ్చాడు, నాకు 9 ఇచ్చాడు, నాకు 8 ఇచ్చాడు, నాకు 7 ఇచ్చాడు. బాబా దగ్గరికి వచ్చి తల్లి అడిగిద్ది అట్లానే. తర్వాత చూస్తాం. ఏమయ్యా నువ్వు అందరికి అంతంత ఇస్తావు, నా కొడుకు రూపాయే ఇచ్చావా అంది. నా కొడుకు చేత సేవ చేయించుకుంటూ కూడా. మరి బాబా దగ్గర వదిలేసి ఆ బిడ్డని అన్న పనులకెళ్ళి వచ్చి సాయంత్రానికి బిడ్డను తీసుకుని వెళ్ళాడు. బాబా దగ్గర ఉంటే ఆయనే చూసుకుంటాడు వాడికి కావాల్సినవన్నీ. అవన్నీ మర్చిపోయింది. వేరే భక్తులకి ఆయన దక్షిణ ఎక్కువ ఇస్తున్నాడు, సేవ చేయించుకొని నాకు ఆ డబ్బులు మాత్రం వీడికి రూపాయి ఇస్తున్నాడు, ఇంత వ్యత్యాసం ఏంటని చెప్పి వచ్చింది. అంటే మనం వాళ్ళని చూసి అలా అనుకుంటున్నాం, కానీ మనం ఎలా ఉన్నాం? మన ఆలోచన కూడా అవే. అదేంటి నువ్వు నాకు తక్కువ ఇచ్చావు బాబా, వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు? ప్రసాదించేవాడు ఆయన కదా, మనకి ఎంత రావాలో ఆయన కదా ఇస్తాడు. కానీ మన భావం ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉన్నా కానీ మళ్ళీ మనం పోటీకి వేయబడతాం. అందుకని ఇవన్నీ కూడా మనం గుర్తించాలంటే, మన పట్ల గురువు యొక్క అనుగ్రహం, ఆయన చూపించే ప్రేమను గుర్తించాలంటే కూడా ఆ భక్తి లేదనుకోండి, కనీసం దాన్ని గుర్తించలేము, కృతజ్ఞతగా జీవించడం సాధ్యపడలేము. ఆయన మనకి ఎన్ని మేలు చేశారో మనకి తెలియదు. వచ్చే ఆపదల్ని ఇప్పుడంటే మనకి కొన్ని తెలుసుకున్నాం కాబట్టి అతని విషయంలో అతనికి అది కనుక పాస్ అయ్యి ఉంటే వెళ్ళేవాడు, యాక్సిడెంట్‌కి గురయ్యేవాడని తెలిసినప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా! గురువు ఎంత ప్రేమ చూపించాడండి అని. కానీ మన విషయం చెప్పట్లేదు కదా, చెప్పకుండానే చేస్తూ ఉన్నాడు కదా!
వాటికి మనం ఏమనుకుంటాం, నాకు ఇంకా ఏం పెద్దగా చేయలేదండి అనుకుంటాం. అంటే మనకి అంతే అనుభవం అయితే తప్పించి. కనుక ఈ గ్రామస్తులు మాత్రం ఇతని పైన ఈ కినుకు వహించడం మాత్రం వదులుకోలేదట. సరిగదా నానావల్లికి అతని పైన రెచ్చగొడుతూనే ఉన్నారు. అతడు ఒక రోజు ఒక దుడ్డుకర్ర చేతపుచ్చుకొని సాటై కోసం మసీదు ముంగిట వేచి ఉన్నాడు. ఆ రోజు సాటై ఊరికి వెళ్ళవలసి ఉన్నది. అతడు బాబా వద్ద సెలవు తీసుకోవడానికి మసీదుకి బయలుదేరిపోతుండగా అక్కడ కొంచెం ప్రమాదం గుర్తించి దాదా కేల్కర్ అతన్ని వారిస్తూ కబురు పంపాడు. అందువల్ల బాబా వద్ద ప్రత్యేకంగా సెలవు తీసుకోకుండానే మనసులోని ఆయనకు నమస్కరించుకొని సాటే షిరిడి విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అతడు మరలా షిరిడి రాలేదు. 1916 ప్రాంతంలో పూణే పరిసరాల్లో ఒక గ్రామానికి మేము క్యాంపుకు వెళ్ళినప్పుడు యానాది వారు నాకు ఒక గుడారం వేశారు. దానిని ఒక ఉదుంబర వృక్షం కింద దానికి ఆనుకునేట్లు వేసి తాళ్ళు దానికి కట్టారు. ఉదుంబర వృక్షం దానికి వాళ్ళు ఆ టెంట్ వేసి తాడు కట్టడానికి దానికి తాళ్ళు వేసి దానికి కట్టారట. అది నాకు అప్పుడు తెలియలేదు. అప్పుడు నాకు కష్టాలు వస్తూ ఉంటే కారణం తెలుసుకొని నాకు సహాయం చేయమని బాబాని ప్రార్థించాను. పూణేలో బాబా నాకు కల్లో కనిపించి ఒక బ్రాహ్మణుడి చేత ఆ వృక్షానికి సంప్రోక్షణ చేయించి దాని దగ్గర దత్తపాదుకులు ప్రతిష్ఠించమన్నారు. నేను అలానే చేసి రోజు పూజ కోసం పూజారిని కూడా నియమించాను. ఒకసారి బాబా నా గురించి సాహెబ్ చాలా అమాయకుడు, నిరాడంబరుడు అన్నాడు. చూడండి, ఒకసారి బాబా చేత అతను నిరాడంబరుడు అనిపించుకోవాలంటే, అంతటి నిరాడంబరుడు చేత నిరాడంబరుడు అనిపించుకోవాలంటే మరి డిప్యూటీ కలెక్టర్గా చేసి పెద్ద పెద్ద పదవుల్లో చేస్తూ కూడా అతను అలా అనిపించుకోవాలంటే ఎంత నిజంగా ఎలాంటి వాడు అయి ఉండాలి. బాబా ఒకరోజు నా గురించి సాహెబ్ చాలా అమాయకుడు, నిరాడంబరుడు అన్నాడు. ఆయన ఇతరులను తిట్టి కొట్టినా నన్ను ఎప్పుడూ తిట్టలేదు. ఒక్కసారి మాత్రం ఆయన నన్ను కొడతానని బెదిరించారు. చూడండి, సాటే పట్టు ఎట్లా ఉండేవారు బాబా. మిగిలిన తిట్టి కొట్టడం బెదిరించేవారంటే కానీ సాటిని మాత్రం అనేవారు కదా. ఒక్కసారి మాత్రం కొడతారని బెదిరించారు, కొట్టలేదు. అప్పుడు తప్పు నాదేనని తెలుసుకున్నాను. అంటే బాబా అలా చేయడానికి కూడా కారణం నాదే తప్పు అని చెప్పి నేను తెలుసుకున్నాను. షిరిడీలో మా ఇంట ధనుర్మాసం చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజుల్లో మా మామతో చిన్న పట్టింపు వచ్చి విడిగా ఉంటున్నాం. మామతోటి పట్టింపు వచ్చి దాదా కేల్కర్ తోటి వీళ్ళు విడిగా ఉంటున్నారట. ఆ వేడుకలకు అందరినీ ఆహ్వానించినా కూడా నా మామను మాత్రం పిలవలేదు. నేను బాబాని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఆయన నాపై కోపించి, ఒరేయ్ ఒక కర్ర తీసుకురండి రా అన్నారట బాబా. తన మామని పిలవలేదు. బాబా దగ్గరికి వెళ్ళి బాబాని పిలుద్దామని వెళ్తే, నేను బాబాని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఆయన నాపై కోపించి, ఒరేయ్ ఒక కర్ర తీసుకురండి రా అన్నారు. నేను మౌనంగా నిలిచుండిపోయాను. మరుక్షణం ఆయన మనసు మార్చుకొని, పర్వాలేదులే నేను వస్తాను అన్నారు. చూడండి, గురువు ఏమన్నా కానీ మనం భరించగలిగేట్టుగా ఉండాలి. ఆయనకి మన శ్రేయస్సు తప్పితే ఏం అక్కర్లేదు. అందరి ముందు నన్ను తిట్టాడండి ఆయన అన్నాం అనుకోండి. మాష్ గారు ఏమన్నా వాడు తిట్టారనుకోండి, అందరి ముందు మాష్ గారు తిట్టి నన్ను అవమానపరిచారండి అనుకున్నాడు అనుకోండి, అంతకంటే మూర్ఖత్వం ఇంకేముండదు. ఆయన తిట్టడమే అదృష్టంగా భావించగలిగారు. ఆయనకి ఎంత ప్రేమ ఉంటే మన శ్రేయస్సు కోసం మనం చేసిన తప్పుని గురించి తిడుతూ ఉన్నారు అని. నేను అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చిందండి. అందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు. మన ఆలోచనలు ఇలా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకని మనం ఇంకా వేరు 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 మన గుర్తింపు ఆయనది కాదు, అందరిది కావాలి. అందరూ మనం మంచిగా ఉండలేకపోయినా మనల్ని మంచివాడు అనుకోవాలి. ఇట్లా ఉంటాయి ఆలోచనలన్నీ కూడా. ఇక్కడ బాబా కర్రలుసుకొని అంటారన్నా కానీ ఆయన మౌనంగా నుంచున్నారట బాబా ముందు. నుంచుంటే మళ్ళీ బాబానే మనసు మార్చుకొని, పర్వాలేదులే నేను వస్తాను. ఆ రోజు నేను మరొక తప్పు కూడా చేశాను. మార్వడీలకు వచ్చిన తగువులో మధ్యస్థం చేశాను. మనం ఏమనుకుంటాం, వాళ్ళు తగువులు ఆడుతున్నారండి, మనం వెళ్ళి మీడియేట్ చేసి మనం వాడిని సరి చేసామని మనం అనుకుంటాం, ఏదో మంచి పని చేసామని. కానీ ఆ రోజు ఇతను ఏం తప్పు చేశాడట అంటే, అక్కడ మార్వాడీలు తగువ పడుతూ ఉంటే ఆ తగువలో ఇతను మీడియేట్ చేశాడట. ఆ మీడియేటర్గా చేసేసరికి బాబాకి అది నచ్చలేదు. ఆ రోజు 2 తప్పులు చేశాడు, నచ్చలేదు. బాబా చేతిలో దెబ్బలు తిరిగిన భక్తుడు నేను ఒక్కడేనండి. ఒకరోజు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే శ్యామ నా సమక్షంలో బాబా నా విషయం చెప్పి అడిగారట.
అంటే ఏంటి, బాబా ఇతన్ని తిట్టలేదు, కొట్టలేదు. ఒక్కసారి మాత్రం బెదిరించారు, అది కూడా కొట్టలేదు. అందుకని ఇతను గొప్పలు చెప్పుకున్నాడు, బాబా నన్ను తిట్టలేదు, నన్ను కొట్టలేదని. ఇక శ్యామ ఊరుకోలా. శ్యామ ఊరుకోకుండా బాబా ముందు అంటే మేము తక్కువ భక్తులమా, మీకేంటి ఎక్కువ అని శ్యామ ఏం చేశాడు, బాబాని అడిగాడంట. బాబా సమక్షంలో ఆ విషయం చెప్పి కారణం అడిగాడు. బాబా ఎంత ఎంత చమత్కారంగా సమాధానం చెప్తారు. అప్పుడు బాబా నవ్వి, ఇప్పుడు బాబా వాడిని నేను కొట్టవలసిన అవసరం ఏముంది, వాళ్ళ మామ ఉన్నాడుగా అన్నాడు. చూడండి అసలు ఎంత గమ్మత్తు అంటే, బాబా చెప్పే సమాధానం కూడా నా దాకా అవసరం లేదు, వాడి సరిపడే వాళ్ళ మామ ఉన్నాడు, ఇంక నేను కొట్టాల్సిన పనే ఉంది అన్నారట. నా మామ నా నుండి మాటి మాటికి డబ్బులు గుంజుతూ ఉండేవాడు. ఆ విషయమే బాబా సూచించారు. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय.